హలో హాయ్ ఫ్రెండ్స్, మా మామూలు అంగడికి వెళ్తున్నాం అనమాట. ఈరోజు మీకు రస్తా చూపిస్తా. విలేజ్ లెవెల్ బెంగళూరు మార్కెట్. వీళ్ళు మార్కెట్ నుంచి తెస్తుంటారు అనమాట. ఇదే విలేజ్ లెవెల్ నుంచి వస్తే రైట్ సైడ్ ఉంటుంది. అంగడి కూడా అట్లే రైట్ సైడ్ వెళ్తున్నాం కానీ రైట్ సైడ్ ఉంటుంది అనమాట. లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం కానీ అంగడిలోకి వెళ్దామండి. రేట్లు ఏవేవి ఎంతెంత రేట్లు ఉన్నాయో మీకు తెలియజేస్తాం అనమాట. మేము అంగడికి వచ్చినాము. ఇక్కడ ఒక్కొక్కటి కాయగూరల రేటు ఏదేది ఎలా ఉన్నాయో మీకు తెలియజేస్తాను. అదే ఇక్కడ వేసినారు బోర్డు. ప్రతి ఒక్కటి ఇక్కడ బయట ఏదైతే ఉంటుందో అన్ని వాటికి బోర్డు అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్క తరకారికి ఒక్కొక్క బోర్డు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 20 వేలు, టమాటోలు వచ్చేసి 20 రూపాయలు కేజీ, ఆలుగడ్డలు వచ్చేసి 45, ఇలా అన్నీ ఉంటాయన్నమాట. ఎష్టపా రేటు 45. టమాటోలోనే 4-5 రకాలు ఉంటాయన్నమాట. ఇక్కడ 35 రూపాయలు ఉన్నాయి, ఇక్కడ 20 రూపాయలు ప్లస్ 20 రూపాయలు ఉన్నాయన్నమాట. ఇక్కడ 20 వచ్చేసి 80 రూపాయలు ఉంది. ఇంకా నెక్స్ట్ వేరే చూపిస్తాను. ఎర్రగడ్డలు వచ్చేసి 65 చెప్తున్నారు వీళ్ళు. గోబీ 20 రూపాయలు పీస్ చెప్తున్నారు. సండే కాబట్టి సండే తెచ్చినారు, అంతా రఫ్గా వాడేసినారు కాబట్టి అది ఇలా ఉన్నారంట. 20 రూపాయలు పెట్టినారు. 50 రూపాయలు చెప్తున్నారు సీమ బదనకాయలు. ఇవి వంకాయలు. దోసకాయలు కేజీ వచ్చేసి 30 రూపాయలు చెప్తున్నారు. క్యాప్సికమ్ 60 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ కందులు, మన సైడ్ కందులు అంటాం కదా, అవి 60 రూపాయలు కేజీ చెప్తున్నారు. ఇది సీమ బదనకాయ అంటే సీమ, దాని పేరు వంకాయ అని చెప్తారు, సీమ వంకాయ అని చెప్తారు. అది 60 రూపాయలు కేజీ. నాటి ఆకలికాయ అని చెప్తారు, అంటే కాకరకాయలు 70 రూపాయలు కేజీ. 25 రూపాయలు కేజీ వంకాయలు. ఇవి మన సైడ్ ఉండే వంకాయలు, సేమ్ రేట్. నెక్స్ట్ పచ్చిమిర్చి 70 రూపాయలు కేజీ చెప్తున్నారు. ఇది మిరపకాయలు వచ్చేసి 70 రూపాయలు చెప్తున్నారు. కానీ నిన్న సండే రోజు 60 రూపాయలు అమ్మినారంట. రేట్లు ఈరోజు ఎక్కినారు కాబట్టి బోర్డు చేంజ్ చేసినారు. ఇది బీమ్స్ వచ్చేసి 70 రూపాయలు, 70 రూపాయలు చెప్తున్నారు. సొరకాయలు వచ్చేసి 40 రూపాయలు కేజీ చెప్తున్నారు. టమాటోలోనే నాటి ఫారం అని ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చేసి నాటి వచ్చేసి 35 రూపాయలు చెప్తున్నారు అనమాట. ఇక్కడ ఇది 55, 55 రూపాయలు ఫారం. బనానా ఇంకా కామన్ కేజీ వచ్చేసి 35, కేజీ ఏలక్కి వచ్చేసి 70 రూపాయలు చెప్తున్నారు. ఈ పెద్ద బనానా వచ్చేసి 35 రూపాయలు కిలో. బీమ్స్ వచ్చేసి 140, 80 రూపీస్. మామిడికాయలు లేడీస్ ఫింగర్స్ 100 రూపీస్ కేజీ. 80 రూపాయలు కేజీ. అలసందికాయ అంటారు వీటిని. 120 రూపాయలు కేజీ. దీని పేరు నాకైతే తెలియదు. 100 రూపీస్ క్యారెట్. బెండికాయ వచ్చేసి 50 రూపాయలు కిలో చెప్తున్నారు. ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇక్కడ డైలీ ఎప్పటికీ ఫ్రెష్గా వస్తుంటుంది అనమాట ఐటమ్స్ అనేది. 120 కిలో చెప్తున్నారు. ఇది కూడా నా చిక్కడికాయ అనుకుంటున్నా. దాంట్లో 4 రకాలు ఉంటాయి. 120 రూపీస్ కిలో. ఇది ఊటీ సొరకాయ అంటారు అనమాట. మన సైడ్ ఇక్కడ ఎక్కడ రావు కానీ ఇది ఊటీ నుంచి వస్తుంది. ఊటీ సొరకాయ ఎంత రేటు ఎంత? ఇది 50 రూపీస్ కిలో. ఇది పేరు ఏం ಹೆಸರು? ಅದು చిన్నడ. ఇది ಹೆಸರು ಬಂದ್ಬಿಟ್ಟು దీని పేరు వచ్చేసి చిన్నడ అంట. 120 రూపీస్ చెప్తున్నారు. ఇది నౌకల్ 60 రూపాయలు. 120. ఇది అరిశిన కొమ్మ అని అంటాం కదా, అది అనమాట. మన సైడ్ అరిశిన కొమ్మ అంటాం కదా. ఇది పెద్ద వంకాయ, నల్ల వంకాయ వచ్చేసి 80 రూపాయలు కిలో. క్యారెట్, ఊటీ క్యారెట్ ఇది 100 రూపీస్ కిలో. నెల్లికాయ 120 రూపీస్. ఇంకా ఐటమ్స్ ఉన్నాయి, వాటి గురించి చెప్తాను. ఇదెంత? ఇదేం పేరు? మరిగెన్స్. ఓకే, ఎంత రేటు? 50 రూపీస్. 40 రూపాయలు. పెద్ద ఆకలికాయ అంటే పెద్ద కాకరకాయలు 40 రూపాయలు చెప్తున్నారు. 60 రూపాయలు వంకాయ చెప్తున్నారు. అలాగే ఇది 60 రూపాయలు. దీని పేరు పొట్లకాయ వచ్చేసి 60 రూపాయలు చెప్తున్నారు. హీరేకాయలు 50 రూపీస్. 50 రూపాయలు హీరేకాయలు వచ్చేసి. సొరకాయ ఇంకా అక్కడ వేసినాం 40 రూపీస్. ఇది బజ్జీ మిర్చి అనమాట. ఇది మన సైడ్ ఎక్కువగా రావు, మనము చిన్న బజ్జీ మిర్చితో వేసుకుంటాం. బజ్జీ మిర్చిలు ఎంత రేటు? 50 రూపీస్. దొండకాయ అంటే దొండకాయలు వచ్చేసి 70 రూపాయలు కిలో. 80. స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో. సొరకాయ అంటే ఇది గుమ్మడికాయ ధర ఉంటుందన్నమాట. 60 రూపాయలు కిలో చెప్తున్నారు వీళ్ళు. ఇవి నాటి, మనం అక్కడ చూసినాం కదా, అది ఊటీ అనమాట. ఇది నాటి వచ్చేసి ఎంత కిలో? 50 రూపీస్. 50 రూపాయలు చెప్తున్నారు. ముల్లంగి వచ్చేసి 80 రూపాయలు. ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికైనా చూడండి. 410 రూపాయ. 410 రూపాయలు అంటే ఇది
వెల్లుల్లి ఇది 100. ఏం పేరు అది? అరబికాయ అని 100 రూపీస్ చెప్తున్నారు. ఓకే 40. ఓకే సాంబార్ సతకే చెప్పేసి 40 రూపీస్ చెప్తున్నారు కిలో. ఇంకా ఇక్కడ పైన కనిపించేవన్నీ వచ్చేసి 30 రూపాయలు కిలో చెప్తున్నారు. ఇక్కడ ఇది 40 రూపాయలు, అది 40 రూపాయలు చెప్తున్నారు. దీని పేరు వచ్చేసి సువర్ణగడ్డ అంట. సువర్ణగడ్డ దాని కిలో వచ్చేసి కట్ చేసి ఇస్తారు, ఎంత కావాలో మీకు అంతా. అది 100 రూపీస్ కిలో చెప్తున్నారు. మాత్రం చెప్పినాను అన్నమాట. ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫ్రూట్స్ గురించి కూడా రేట్లు తెలుసుకుందాం మనం, ఎలా ఎక్కడ ఎంత ఉన్నాయి, ఏవే ఫ్రూట్స్ దొరుకుతాయి ఇక్కడ. చెప్పు. 35. కలంగడి వచ్చేసి 35, 35 రూపాయలు చెప్తున్నారు. కలంగడికాయ వచ్చేసి ಎಷ್ಟು? 35 చెప్తున్నారు కిలో. 80 రూపాయలు కేజీ. 80 రూపాయలు కిలో చెప్తున్నారు. సపోటో ఇది 80 రూపాయలు కేజీ. ఆరెంజ్ 80 రూపాయలు. ఇది పైనాపిల్ 100 రూపాయలు. పైనాపిల్ వచ్చేసి 100 రూపీస్ కిలో చెప్తున్నారు అనమాట. మీకు ఎక్కడైనా తక్కువ దొరికితే పర్లేదు, ఇక్కడ వచ్చి ఒకసారి ట్రై చేయండి, తెలుస్తుంది. 50 రూపీస్. ఇది కలంగడి మాదిరిగానే ఒకటి కర్బూజా అనమాట. 50 రూపీస్ అంటే 50 రూపాయలు కిలో. దీనిపైన వేసి ఉంటారు కిలో ఎంత కావాలో ఎంత ఉంటుంది. ఇది 100 కిలో. మన సైడ్ మీకు తెలిసే ఉంటుంది. దీని పేరు ఏమనేది సీతాకాయలు అంటాం అనమాట, పండ్లు అంటాం అనమాట. ఇది వచ్చేసి 100 రూపీస్ కిలో చెప్తున్నారు. 45 వచ్చేసి ఇది. దీని పేరు పపాయ వచ్చేసి 40 రూపాయలు కిలో ఉంది అనమాట. ఇక్కడ యాపిల్స్, ఆరెంజ్లోనే 2 రకాలుగా ఉన్నాయన్నమాట. నాటి గుట్టి ఉన్నాయి 2. దాంట్లో రేట్లు డిఫరెంట్గా ఉంటాయి అనమాట. దాళంబ్రి వచ్చేసి 120 రూపాయలు చెప్తున్నారు. ఇది యాపిల్ 290 రూపీస్ యాపిల్ పైన ఉన్నాయి. ఇంకా తక్కువ రేటు కూడా ఉన్నాయన్నమాట. 60. ఇక్కడ మన సైడు తెలుగులో మేము బారెకాయలు అంటాము, మీరు ఏమంటారో కన్నడలో మాకు తెలియదు. ఇది వచ్చేసి 60 రూపాయలు కిలో ఉంది. యాపిల్ తక్కువ రేట్లో కావాలంటే తక్కువ రేట్లో కూడా ఉన్నాయన్నమాట. కీ ఫ్రూట్స్ వచ్చేసి 120 రూపీస్ చెప్తున్నారు ఒక బాక్స్. దీంట్లో 3 ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అనమాట. దాంట్లో లూజ్ కూడా దొరుకుతాయి, లూజ్ కావాలన్నా కూడా దొరుకుతాయి అనమాట మీకు. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. ఇది 90 రూపీస్ చెప్తున్నారు. ఒక పండు వచ్చేసి 90 రూపీస్ చెప్తున్నారు కిలోలకే. ఇక్కడ కిలో వచ్చేసి 200 చెప్తున్నారు అనమాట. ఈ ఒక పీస్ కావాలనుకుంటే 90 రూపీస్ అంట. నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంతవరకు ఏమేమి కావాలో అన్ని దీంట్లో కాయగూర రేట్లు అన్నీ మీకు తెలియజేసిన అనమాట. మరిన్ని మీకు అప్డేట్గా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలిసిన ఉంటే షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా ఇలాంటి వీడియోలు చేయడానికి మాకు ఇంట్రెస్ట్గా ఉంటుంది. మరిన్ని ఉన్నాయి ఇక్కడ. కొన్ని నిమ్మకాయలు వచ్చేసి 5 రూపాయలు. మీకు హోల్సేల్గా ఎవరికైనా హోటల్ కావాలనుకుంటే ఇక్కడ అడ్రస్ చెప్తాను, అడ్రస్ దాన్ని నోటీస్ పైన వేసి ఉంటాను. మీకు హోల్సేల్ కావాలనుకుంటే హోటల్లో కానీ లేకుంటే అంగడిలో కానీ హోల్సేల్ రేట్ వేస్తారనమాట. ఇక్కడ ఓనర్ ఆయన అనమాట. మీకు ఏం రేట్ కావాలో ఇక్కడ వచ్చి తెలుసుకొని తీసుకుపోవచ్చు అనమాట. ఇక్కడ పన్నీర్, ఐస్ క్రీమ్, పాలు, పెరుగు మొత్తం ఇక్కడ అన్నీ దొరుకుతాయి అనమాట. ఇంకా వేరే ತರಕಾರಿ ಅಂಗಡಿಯಲ್ಲಿ ನಾವು ಏನೇನು ರೇಟ್ ಇದೆ ಏನೇನಿದೆ ಎಲ್ಲ ಕೇಳಿದ್ದೀವಿ. ಇವಾಗ ಪ್ಲಸ್ ಹೋಟೆಲ್ನವರು ನಮಗೆ ಕೇಳ್ತಾ ಇದ್ದಾರೆ ಏನಂತ, ಹೋಟೆಲ್ನವರು ಪ್ಲಸ್ ಅಂದರೆ ಇಲ್ಲಿ ಏನಾರ ಹೋಲ್ಸೇಲ್ ಕೊಡ್ಬೋದಾ ನಾನು ಹೇಳ್ತಾರೆ. ಇವಾಗ ಏನು ಬೋರ್ಡ್ ಹಾಕಿತ್ತು ಅದ್ರ ಒಂದು 5 ರೂಪಾಯಿ ಅದು ಬಿಟ್ಟರೆ ಮಾಮೂಲು ರೇಟಲ್ಲಿ ಮಾಡೋರಿಗೆ ಮಾಮೂಲು ರೇಟ್ ಬೋರ್ಡ್ ಏನಿದೆ ಮಾಮೂಲು ರಿಟೇಲ್ ಅಂಗಡಿ ಮಾಡೋರಿಗೆ ಏನು ಬೋರ್ಡ್ ರೇಟ್ ಇದೆ ಅದೇ ರೇಟ್ ನೋಡಿ. ಬೋರ್ಡ್ ಮೇಲೆ ತರಕಾರಿ ಏನು ರೇಟ್ ಇದೋ ಅದ್ರ ಮೇಲೆ ನೋಡಿ, ಅದರ ಮೇಲೆ 10-15 ರೂಪಾಯಿ ಕಡಿಮೆ ಕೊಡ್ತೀವಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ನೀವು ಬನ್ನಿ ಒಂದ್ಸಲ ಚೆಕ್ ಮಾಡಿ. ಇಲ್ಲಿ ಬಂದು ಚನಿಕೇಂದ್ರ ಬಂದ್ಬಿಟ್ಟು ಏರಿಯಾ ಅಡ್ರೆಸ್ ಎಲ್ಲ ಅದ್ರ ಮೇಲೆ ಹಾಕಿರ್ತೀನಿ, ನೋಡಿ ನೋಡ್ಕೊಂಡು ಬಂದು ಹೋಟ್ಲಾಗಲಿ ಅಂಗಡಿ ಆಗಲಿ ಹೋಲ್ಸೇಲ್ ರೇಟ್ ಇಲ್ಲಿ ಪಕ್ಕ ಸಿಗುತ್ತೆ. ಯಾಕಂದರೆ ನೀವು ಎಲ್ಲಿಂದ ತರ್ತೀರ ಎಲ್ಲ ನಾವೆಲ್ಲ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಕೋಲಾರ, ಆಮೇಲೆ ಸಿಟಿನಲ್ಲಿ ಸಿಟಿ ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ, ಕೋಲಾರದಿಂದ ತರ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಲ್ಲ ಹೋಲ್ಸೇಲ್ ತರ್ತಾರೆ ಅವರೆಲ್ಲ. ಎರಡು ಗಾಡಿ ಇದೆ, 2 ಸೈಡ್ ಹೋಗ್ತಾರೆ కాబట్టి ದೂರ ಎಲ್ಲಿ ಕಡಿಮೆ ಸಿಗುತ್ತೆ ಅಲ್ಲಿ ತಗೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ರೇಟ್ ಕಡಿಮೆಯನ್ನು ಹಾಕ್ತಾ ಇರ್ತಾರೆ ಅನ್ನೋದು ನೋಡಿ. ಇಲ್ಲಿ ಬಂದು ನೀವು ಒಂದ್ಸರಿ ಚೆಕ್ ಮಾಡಿ. ಒಂದ್ಸರಿ ಇಲ್ಲಿ ಬಂದು ಅಡ್ರೆಸ್ ಹಾಕಿರ್ತೀನಿ, ಅಂಗಡಿ ಹೆಸರಲ್ಲಿ ನೀವು ಫೋಟೋ ಹಾಕಿರ್ತೀನಿ, ನೋಡ್ಕೊಂಡು ನಂಬರ್ ಇರುತ್ತೆ, ನಂಬರ್ తిಳ್ಕೊಂಡು ಬಂದು తగ్గదు. ನೋಡಿ నచ్చిదంగానే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన ఉంటే షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరి నోటిఫికేషన్లు మీకు రావాలంటే మా ఛానల్ని గంట సింబల్లో నొక్కి పెట్టుకోండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇందులో షేర్ చేయండి. ఇలాంటి ఏమైనా వీడియోస్ చేయాలంటే మా నంబర్ను స్క్రీన్ పైన ఇస్తాను, ఆ నంబర్ కాల్ చేసి కాంటాక్ట్ చేయండి.